నమస్తే, వెల్కమ్ టు V10 టీవీ న్యూస్. చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఇంటర్మీడియట్ కళాశాల నిర్మాణం కోసం 2,50,00,000 రూపాయలను మంజూరు చేసిన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి. ఈ కార్యక్రమంలో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్, ఉపాధ్యక్షుడు మసాయిపేట శ్రీనివాస్, చేగుంట్ల మండలం ఓబీసీ మండల పార్టీ అధ్యక్షుడు అన్నం ఆంజనేయులు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు స్టాలిన్ నరసింహులు, పుర్ర ఆగమయ్య, కాశీబోయిన భాస్కర్ రావు, రాంపూర్ మాజీ సర్పంచ్, పిఎస్సిఎస్ చైర్మన్ మేకల పరమేష్, జూకంటి రాజగౌడ్, రజనక ప్రవీణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపీటీసీ అయితే రఘు, రాములు వెంకటలక్ష్మి, గొల్లపల్లి కనకయ్య, యాదవ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సండ్రు శ్రీకాంత్, దుబ్బాక నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సాయి కుమార్ గౌడ్, మద్దూరి రాజు, మధుసూదన్ యాదవ్, కాలనీ వాసులు రాములు, దుర్గయ్య, రవి తదితరులు పాల్గొన్నారు. తెలుసా తాత ఇన్ఛార్జ్ సారు ఇవాళ మీకోసం 2,50,00,000 రూపాయలు మనకు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. అంటే బిల్డింగ్ హాస్టల్ బిల్డింగ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్తంరెడ్డి గారి కొడుకు, ఇది తెచ్చింది కూడా ముత్తంరెడ్డి. ఈ బిల్డింగ్ తెచ్చి చైర్మన్ మాజీ, నా పేరు ప్రవీణ్ కుమార్, మా సీనియర్లకు మండే అయితే ఇడ్లీ, ట్యూస్డే ఏమో దొడ్డి రవ్వ, చికెన్ మటన్. లాస్ట్ వీక్ చిన్న ప్రాబ్లం ఉన్నా అన్న అంటే మన దగ్గరికి వచ్చే మధ్యాహ్నం స్టూడెంట్ సార్ కొంచెం వెనక జరగాలి మీరు. ఒక్క చెప్పులు తీసి నచ్చదు. రైట్. ప్రిన్సిపల్ గారు ఇప్పుడు లచ్చక్క చెప్తుంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది స్థానిక ఎంపీటీసీ ద్వారా ఆధ్వర్యంలో. ముఖ్యంగా ఎన్నో రోజుల నుంచి ప్రతి శుక్రవారం ఎంతోమంది ఇక్కడికి అంగడికి వస్తారు. వాళ్ళ కోసం 10 లక్షలు పెట్టి టాయిలెట్స్ నిర్మాణం చేయబోతా ఉన్నాం. అదే కాకుండా గతంలో ముత్యంరెడ్డి గారు మార్కెట్ గురించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం అసంపూర్తిగా ఉంది, గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మళ్ళీ దానికి కూడా ఇప్పుడు 50 లక్షలతోటి గతంలో ఏ విధంగా అనుకున్నామో ఆ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆ కూరగాయల మార్కెట్ ఏదైతే రోడ్డు పైన ఉందో ఆ కూరగాయల మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ తీసుకొచ్చి నాన్ వెజ్ సపరేట్గా ఇక్కడ నిర్మాణం చేయబోతా ఉన్నాం. అదేవిధంగా మన కేజీబీ కస్తూర్బా కాలేజీ కూడా 2,40,00,000 రూపాయలు పెట్టి అదనంగా హాస్టల్ రూమ్ నిర్మాణం జరుగుతూ ఉంది. మరి స్టేడియం కూడా దాదాపు 35 లక్షల రూపాయలు పెట్టి మినీ స్టేడియం క్రీడాకారులకు, యువకులకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. దాదాపు 50 లక్షలతోటి వీళ్ళు ఉన్న సీసీ రోడ్లు కూడా నిర్మాణం చేయబోతా ఉన్నాం. రాబో రోజుల్లో ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. గత 10 సంవత్సరాల నుంచి ఈ మండలం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. రాబో రోజుల్లో ఈ ప్రాంతానికి డిగ్రీ కాలేజ్ కూడా తీసుకొచ్చే అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా త్వరలోనే డిగ్రీ కాలేజ్ వస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే గతంలో అసంపూర్తిగా ఉన్నాయో అవన్నీ కూడా 6 నెలల లోపల ప్రజలకు అందుబాటు తీసుకొచ్చే బాధ్యత పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మరి ఏవైతే 6 గ్యారంటీలు హామీలు ఇచ్చిందో ఖచ్చితంగా ఇప్పటికే 5 హామీలు మన ప్రజలకు అందించడం జరుగుతూ ఉంది. మరి రాబో సార్వత్రిక మన ఎంపీ ఎన్నికలలో మరి కార్యకర్తలు అందరూ కూడా వీరే అభ్యర్థులుగా
పనిచేసి మనకు ముఖ్యంగా మెదక్ పార్లమెంట్ అత్యధిక మెజార్టీ దుబ్బాక నియోజకవర్గం తీసుకోవాల్సి కృషి చేయాలని ప్రతి ఒక్క కార్యకర్త విజ్ఞప్తి చేస్తున్నాను.